ఎలక్షన్ అనగానే టికెట్లు ఇవ్వాలి. టికెట్ల కోసం ఏ పార్టీలో అయినా పోటీ గట్టిగానే ఉంటుంది. ఇండిపెండెంట్ గా దిగే వాళ్ళు కూడా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ తోనే ఉంటారు. అయితే విచిత్రంగా ఓ పార్టీలో మాత్రం ఓ సీటుకు అస్సలు కాంపిటీషనే లేదంట. రెడీగా ఉన్నారని చెప్తున్న లీడర్ కూడా దిగేది డౌటే అంటున్నారు. నిన్నగాక మొన్నటిదాకా హాట్ సీట్ అనుకున్న చోట ఇదేంటి పరిస్థితి అని తలలు పట్టుకుంటున్నారట. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదట. పక్కా పార్టీల నేతలు కొత్త లీడర్ల వైపు గులాబీ లీడర్లు చూస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల ఓటమి దెబ్బతో ఎంపీగా పోటీ చేయాలంటేనే భయపడిపోతున్నారట. తాజా మాజీల మీద అవినీతి ఆరోపణలుండడం, కొత్త వాళ్లు పోటీకి ముందుకు రాకపోవడంతో వలస నేతల కోసం వెతుకుతున్నారట. రాష్ట్రంలో అధికారం లేకపోవడంతో పోటీకి నో చెప్తున్నారట లీడర్లు. ఈసారి కొత్త నేతకే ఛాన్స్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ ప్లాన్ అట. బీసీ అభ్యర్థి లేదంటే కొత్త వాళ్లకే అవకాశం ఇవ్వాలని గులాబీ బాస్ చూస్తున్నారట. నిజామాబాద్ కు ఒకప్పుడు పెద్ద దిక్కు కవిత. 2014లో మధు యాష్కిపై గెలవడం, 2018లో ఓడిపోవడం జరిగిపోయాయి. తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్సీగా కవితను మండలికి పంపించారు కేసీఆర్. ఈసారి నిజామాబాద్ ఎంపీగా కవిత పోటీ చేస్తారని చేయరని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎవరు పోటీ చేసినా గ్రౌండ్ లో పరిస్థితి బాగాలేదని పరేషాన్ అవుతోందట గులాబీ క్యాడర్. కాంగ్రెస్ అధికారంలో ఉండటం, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అరవింద్ మరోసారి బరిలో నిలబడడం, లోక్సభ సెగ్మెంట్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం, ఎటు చూసినా కారుకు ప్రతికూల వాతావరణమే ఉందట. బీజేపీ బలంగా ఉండటం, కాంగ్రెస్ పుంజుకోవటం బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నిస్తున్నాయట. కవిత కూడా పోటీకి ఇంట్రెస్ట్ చూపిస్తలేరట. ఇంకా 4 ఏళ్లు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉండగా తానెందుకు పోటీ చేస్తానని సన్నిహితులతో అంటున్నారట కవిత. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీసీ నేతను నిలబెట్టాలని పెద్దసారికి చెప్తున్నారట జిల్లా లీడర్లు. నిజామాబాద్ వ్యవహారాల్ని చూస్తున్న కేసీఆర్, కేటీఆర్ ఎంపీ అభ్యర్థి వేటలో పడ్డారట.